కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత, సినీ హీరో. ఆయనది రాజకీయాల్లోనైనా సినిమాల్లోనైనా ఒక ప్రత్యేక స్టైల్. సినిమాలో పవర్ఫుల్ డైలాగులు చెప్పినా, డాన్సులకు స్టెప్పులేసినా, రాజకీయాల్లో ఉన్నదున్నట్లు మాట్లాడినా, ఆ మాటలు కొన్నిసార్లు సొంత పార్టీ, సొంత కూటమి నేతలకే ఇబ్బంది కలిగించినా డోంట్ కేర్. తనకు ఏదనిపిస్తే అది చేస్తారు. ఏం చెప్పాలనుకుంటే అది చెప్పేస్తారు. ఆ ప్రత్యేకతే ఆయన్ను రాజకీయాల్లోనైనా సినిమాల్లో అయినా మిగిలిన వారి కంటే ఒకంత స్పెషల్ గా నిలుపుతోంది. తాజాగా ఆయన పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఒక వృద్ధురాలిని మంగళగిరిలోని తన నివాసానికి విందుకు ఆహ్వానించారు. 96 ఏళ్ల ఆ వృద్ధురాలి పేరు పోతుల పేరంటాల్. ఇంతకు ఆమెను పవన్ కళ్యాణ్ ఎందుకు ఆహ్వానించి ఆతిథ్య మర్యాదలతో విందిచ్చారంటే, గతేడాది జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. విషయం అది కాదు. పిఠాపురం నుంచి పవన్ గెలవాలని ఈ పోతుల పేరంటాలు మొక్కుకున్నారు. ఈమెది పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలానికి చెందిన ఇసుకపల్లి. ఇంతకీ పోతుల పేరంటాలు మొక్కు ఏంటంటే, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే తన కులదైవం వేగులమ్మకి గరగ చేయిస్తానని, పొర్లు దండాలు పెడతానన్నది ఆమె మొక్కు. సరే, పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. అలా ఇలా కాదు, అద్భుత మెజారిటీతో. దాంతో పేరంటాళ్లు తన మొక్కు తీర్చుకున్నారు. పేదరాలు కావడంతో వేగులమ్మ తల్లికి గరగ చేయించడం ఆమెకు అంత సులువు కాదు. అందుకోసం ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది. తనకు వచ్చే పెన్షన్ సొమ్ములతో పొదుపు చేసి మొత్తం మీద 27,000 రూపాయలు కూడగట్టి గరగ చేయించి అమ్మవారికి సమర్పించి పొర్లు దండాలు పెట్టి మొక్కు తీర్చుకుంది. ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ చెలించిపోయారు. ఆమెను అభినందించో, ఆర్థిక సాయం చేసో ఊరుకుంటే సరిపోదని భావించారు. ఆమెను తన నివాసానికి ఆహ్వానించి పక్కన కూర్చుని కొసరి భోజనం వడ్డించారు. ఆమెకు చీర పెట్టి 1,00,000 రూపాయలు నగదు ఇచ్చారు. అంతేనా, ఆమెను బయట వరకు వెళ్లి మరీ వీడ్కోలు పలికారు. ఇది తెలిసిన వారంతా దట్ ఈస్ పవన్ అంటూ అభినందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేరంటాలకు స్వయంగా భోజనం వడ్డించి ఆప్యాయంగా అతిథి మర్యాదలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.